Hi friends, welcome back to our YouTube channel. సో ఈరోజు ఏంటంటే పాత వీడియోలో మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి అని చెప్పినా కదా. సో తనకి నేను మళ్ళీ కాల్ చేసి నా లవ్ యాక్సెప్ట్ చేయని చెప్పేసి కాల్ చేసి మాట్లాడినాను అనమాట. ఆ వీడియో రోజు రిలీజ్ చేస్తున్నా. ఎట్లుందో చూడండి, చూసి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికి నచ్చుతానని అనుకుంటున్నా. కొంచెం ఎమోషనల్గా ఉంది, చూడండి. కాకపోతే దీన్ని ఇంకా పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు నచ్చితే చేస్తా డెఫినెట్గా. హలో హలో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? వాయిస్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తలే. తిన్నావా? తిన్నావా? తిన్నా. నేను చెప్పింది ఏం చేసినావు? నాకు ఇష్టమే అని చెప్పినా కదా. పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతీనే. ఇష్టం లేదంటే రీజన్ కావాలి కదా. నీకు ఆల్రెడీ ఉండే కదా, మళ్ళీ నా ఉండే కానీ బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయితే ఒకరి కాకుండా ఒకరిని ఆడుకుంటావా? అట్లనే నేను నీకు ముందే చెప్పినా కదా, నేను ఇన్నే చేస్తా అని చెప్పేసి చెప్తే నువ్వే అన్నావు కదా, ఏం కాదు ఆమెను చెయ్యి, నేను నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బాగాలేవు అని చెప్పేసి. నాకైతే ఇష్టం లేదు కదా, నువ్వు ఆమెనే వేసుకో. ఇప్పుడు బ్రేకప్ చెప్పేసినా కదా ఆమెకి. బ్రేకప్ చెప్పినా ఆమెనే వేసుకో, నాకు ఇష్టం లేదు కదా. ఆమెతో ఉన్నా కానీ నువ్వే గుర్తొస్తున్నావు మొత్తం. ప్రేమ సిక్కులు పెట్టిన అట్లా గుర్తొచ్చినప్పుడు ముందే ఉంటుండాలి, అట్లా వేరే వాళ్ళని చూడరు. మొత్తం నేను నువ్వే గుర్తొస్తున్నావు. ఎక్కడికైనా ఏం చేసినా సరే నువ్వే గుర్తొస్తున్నావు. మనం తిరిగిన ప్లేస్లన్నీ గుర్తొస్తున్నాయి. కలిసిన మన రోజులు చూపిన నీ ప్రేమ. అవును, అట్లా తిరిగిన ప్లేసెస్ గుర్తొస్తున్నాయి అంటే నీకు ముందే నా దగ్గరనే ఉంటుంది, ఆమె దగ్గరికి ఒప్పట్టిందే కదా. గాయాలు చేసావు ఈ జన్మకు, భారాన్ని వేసావు నా జన్మ. నువ్వే అన్నావు కదా నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు ఆమెను చేసుకుని నేను ఏమన్నాను, నువ్వు ఎప్పుడు వచ్చినా యాక్సెప్ట్ చేస్తా అన్నావు కదా. అది ఒకప్పుడు కదా, తర్వాత మళ్ళీ చెప్పినా కదా రీజన్స్, నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. కూడా ఒకే రివెంజ్ తీసుకుంటున్నావా? ఎందుకే అంతలా ప్రేమ చూపినవలా? ఏం లేదు, చెప్పాల్సింది చెప్పినా, నీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పినా ఇట్లుండే సిచ్యువేషన్ అని. నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు ఒక అమ్మాయి ఇన్వాల్వ్ అయినాక వదిలేసినాక నేను ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు? పడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతీనే. కానీ నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు వద్దిగా. అట్లా చెప్పినాకనే కదా నేను కూడా చెప్పినా. ఫస్ట్ ఆమె కావాలన్నావు, ఆమె దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు వద్దంటున్నా కదా, నాకు నువ్వు కావాలంటున్నా కదా. ప్రేమ సిక్కులు పెట్టిన వేందే. నేను నీకోసం ఎంత తనలే ఎగ్గడం తెలుసు, ఎంత బాధపడడం ఎగ్గడం తెలుసు. నువ్వు లేవన్న బాధ, రావన్న బాధ సంపుతుందే మళ్ళా చిన్నప్పుడు. పడ్డావు కాబట్టి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిన. కాంప్రమైజ్ అమ్మంటే ఆలోచన అమ్మాయి ఉంది కదా అని చెప్పినాము. ఇప్పుడు అమ్మాయి వచ్చేసినాక నా దగ్గరకు వచ్చినాక చెప్తా. నొప్పి గుండె లోపల నిన్ను చూసినప్పుడే అంటే పోవునే. మస్తు చేంజ్ అయిపోయినావు మొత్తం. మారిపోయావే ఓ పిల్ల. మారినప్పుడు మనం కూడా మారాలి కదా.
ఇప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు కదా నన్ను యాక్సెప్ట్ చేయడానికి ప్రాబ్లం అని చెప్పు. చేయను నేను ఒకసారి 6 సెకండ్ అంటే మళ్ళీ కూడా ఎందుకు ప్రాబ్లం ఏంటి అసలు? ఇష్టం లేదు నాకు. అదే ఎందుకు ఒకప్పుడు నా కోసం ఎన్నెన్నో చేసినావు, ఇప్పుడు ఏమంటారు అది మర్చిపోయి యాక్సెప్ట్ చేయలేవా? అదే ఎందుకు ఒకప్పుడు నా కోసం ఎన్నెన్నో చేసినావు, ఇప్పుడు ఏమంటారు అది మర్చిపోయి యాక్సెప్ట్ చేయలేవా? ఏడ్చిన ఈ లాభము ఎదురుగా నువ్వున్నవే. అన్నీ చేసిన అంటే గుర్తుపెట్టుకున్నా వస్తావేమో అని అనుకున్నా. ఒక ట్రస్ట్ ఉండే అమ్మనే కావాలని వెళ్ళిపోయాను. అలా అట్లాంటప్పుడు నేను ఇన్వాల్వ్ ఎట్లా అవుతాం అసలు అనుకుంటున్నాము. ట్రస్ట్ ఉండే అమ్మనే కావాలని వెళ్ళిపోయాను. అలా అట్లాంటప్పుడు నేను ఇన్వాల్వ్ ఎట్లా అవుతాం అసలు అనుకుంటున్నాము. పడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతీనే. ఇప్పుడు వద్దంటున్నా, హార్ట్ ఉంది కదా ఇంకే అదే నీకు కూడా హార్ట్ ఉంది కానీ ఇప్పుడు వద్దంటున్నా కదా, నాకు నువ్వే కావాలంటున్నా కదా. నాకు ఇష్టంగా అంటున్నా కదా. ఇష్టం లేదంటే ఒకసారి వచ్చిన ఫీలింగ్ మళ్ళీ పోదు అంటారు కదా, ఆ ఫీలింగ్ ఇంకా ఉందని నాకు అర్థమవుతుంది. ఇష్టం లేదంటే ఒకసారి వచ్చిన ఫీలింగ్ మళ్ళీ పోదు అంటారు కదా, ఆ ఫీలింగ్ ఇంకా ఉందని నాకు అర్థమవుతుంది. నువ్వు అన్నావు కదా నాకు వద్దు నువ్వు అని చెప్పినావు. అంటే ఆ రోజు నేను రిజెక్ట్ చేసిన అని చెప్పేసి ఈరోజు రివెంజ్ తీసుకుంటున్నావా? ఏం చెప్తే ఇంకా వేరేలా ఉంటుంది. బట్ ఇది మా హార్ట్ కి సంబంధించింది కదా, ఇప్పుడు నేను అక్సెప్ట్ చేయలేను. అంటే ఇప్పుడు నా హార్ట్ని కష్టపెడతావా? తప్పేలే ఈ రోజుల్లో ప్రాణంగా ప్రేమి హార్ట్ కి కష్టం పెట్టకుండానే ముందే అక్కడ రిక్వెస్ట్ చేసిన నేను. మరి రివెంజ్ మళ్ళీ నాకే బాధ పెట్టినాను నన్ను. మరి మొన్న మీ ఫ్రెండ్తో చెప్పినావంట కదా ఇంకా ఉంది ఆయన పైన ఇష్టం అని చెప్పేసి. నువ్వు నన్ను ఓడించావే అందరిలాగే నేను నిన్ను. నాకు తెలుసు మళ్ళీ ఎంత బాధపడ్డానో నాకు కూడా తెలుసు. మీ ఫ్రెండ్ చెప్పింది, నాకు మొత్తం చెప్పింది. మొన్న చేయగోసుకున్నావంట. వెళ్ళిపోతోంది ప్రాణమే కనబడుతోంది శూన్యమే. అన్నప్పుడు చెప్తారు ఏమన్నా చెప్తారు. అదే చేయగోసుకున్నావంట, మొత్తం నా గురించి చెప్పినావంట ఆమెకి. అందుకే నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నా కదా. నాకు ఆ నమ్మకం వద్దు, ఏదొద్దు, నువ్వు ఏం చేయాల్సిన అవసరం కూడా వద్దు. ఎందుకు ఇట్లా అవాయిడ్ చేస్తున్నావు? హ్యాపీగా ఉంటే చాలు. నువ్వు లేకపోతే హ్యాపీగా ఎట్లుంటా? నన్ను నవ్వించింది నువ్వే, నన్ను కవ్వించింది నువ్వే, నన్ను ఏడ్పి. అదేదో నన్ను యాక్సెప్ట్ చేసి అట్నే ఉండొచ్చు కదా, అట్నే మొండితనంగా ఉండొచ్చు కదా. యాక్సెప్ట్ చేయకుండా ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నావు నన్ను? అంటే పువ్వునే బాధనే ఉండపోనే. నాకు ఇష్టం లేదన్నప్పుడు అడిగినప్పుడు అన్నీ చేస్తావు, పైసలు ఇస్తావు, అన్నీ ఇస్తావు, కానీ యాక్సెప్ట్ చేయడానికి ఏమవుతుంది? అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే, అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే. హెల్ప్ చేయమంటే చేసుకుని ఏం హెల్ప్ కావాలి కానీ నీ లైఫ్ లో మాత్రం రా. నాకు నీ పైసలతో ఏమొద్దు కానీ నాకు నువ్వు ఉంటే చాలు. ఈ జన్మకు నేను చేరలేనులే. నీ శాలరీ అయితే వద్దు. ఇంకా నా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయడానికి అంతేగాని లైఫ్ లో రాను. మళ్ళీ నువ్వు నాకు కాల్ చేయకు, నేను చేయొచ్చు. ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నేను ఏదో ఒకటి చేసుకుంటా. ఎందుకే అంతలా ప్రేమ చూపిన నేను యాక్సెప్ట్ చేయను. ఈవెన్ నా నంబర్ కూడా చేంజ్ చేసుకుంటా. ఆల్రెడీ ఒకసారి నంబర్ చేంజ్ చేసినా, మళ్ళీ నువ్వు ఎట్లాగానే పెట్టినావు. అంటే మొత్తానికి ఫోన్ యూజ్ చేయకుండా ఉంటా. కానీ ఎంత కష్టపడ్డా తెలుసా నీ నెంబర్ కోసం? అందుకే ఇంతలా నొప్పి గుండె లోపల. అందరిని అడిగి బేజార్ వచ్చి లాస్ట్ నా పరిస్థితి చూసి మీ ఫ్రెండ్ వచ్చి ఇచ్చింది. బాధనే ఉండపోనే నా పేరు. ఫ్రెండ్స్ కి కూడా ట్రస్ట్ ఉంది నాకు. ఫ్రెండ్స్ మీద కూడా వాళ్ళు నీకు నంబర్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయగా నేను
నా బాధ చూసి ఇచ్చారు, ఉత్తిగేయలే కదా, ఉత్తిగేసానని మా మాట అన్నాడు, బాధ చూసి ఇచ్చారు. నా బాధ చూసి ఇచ్చారు, ఉత్తిగేయలే కదా, ఉత్తిగేసానని మా మాట అన్నాడు, బాధ చూసి ఇచ్చారు. అందరిలాగే నువ్వు నన్ను ఓడించావే, అందరిలాగే నేను నీ చూడు, నేను నిజంగా ఏదో ఒకటి చేసుకుంటా తెలుసు. నేను అసలు నేను ఉండడం ఇవల్ల ఇష్టం లేదా నీకు? నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నాకు ఏం అర్థమవుతలే అసలు. నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నాకు ఏం అర్థమవుతలే అసలు. నా శ్వాసల్లో నువ్వే, అడియాసల్లోనూ నువ్వే, నన్ను చంపేస్తుంది నువ్వు. చెప్తున్నావు కదా నువ్వు నేను ఉండను అని, ఈ వల్ల నేను ఉండడం నీకు ఇష్టం లేదా? అర్థం కాలే. ఈ వల్ల నేను ఉండడం నీకు ఇష్టం లేదా? నా లైఫ్లో నువ్వు ఉండాలి, నేను ఉండాలని చెప్తున్నా. నువ్వు ఒకవేళ లేవనుకో, నేను నా లైఫ్ ఉండదు, నేను ఉండా. నా లైఫ్లో నువ్వు ఉండాలి, నేను ఉండాలని చెప్తున్నా. నువ్వు ఒకవేళ లేవనుకో, నా లైఫ్ ఉండదు, నేను ఉండా. ఈ గుండె కోత ఎందుకే నా రాత? ఏదో ఒకటి చేసుకుంటా. నేనే చేసుకుంటాను, నీకు ఎందుకు టెన్షన్? నువ్వెందుకు చేసుకుంటావు? నువ్వు హ్యాపీగా పీస్ఫుల్గా బతుకుతావు కదా, అదేదో నేనే చెప్పినా కదా చేసుకుంటా. నాకు ఇష్టం లేదో నేను యాక్చువల్లీ చేయను, అనవసరంగా నాకు టెన్షన్స్ ఎందుకు? నాకు ఇష్టం లేదో నేను యాక్చువల్లీ చేయను, అనవసరంగా నాకు టెన్షన్స్ ఎందుకు? అదే నీకు ఇష్టం లేదు కదా, అందుకే నీకు ఇష్టం లేదు, నేనెందుకు ఇక నేనే చేసుకుంటాను. నీ లైఫ్ లో మంచిగా హ్యాపీ ఉండు, నా లైఫ్ నేను హ్యాపీనెస్ లేదనే కదా నీకు కాల్ ఇలాగే చేస్తున్నా. టార్చర్ చేస్తాం మేబీ నేను ఇట్లా నమ్మకం నేనే ఉన్నాను. ఇలాగే టార్చర్ చేస్తాం మేబీ నేను ఇట్లా నమ్మకం నేనే ఉన్నాను. తోంది శూన్యమే వదిలెళుతోంది గాయమే ఏం చేసుకోదు, చూడు, నేను అది చేసుకుంటా. నాకు టెన్షన్ పెట్టకు. టెన్షన్ ఏం లేదు, పీస్ఫుల్గా హ్యాపీగా ఉండి అట్నే ఇన్ని రోజులు ఎట్లా కేర్ చేయలేదు, ఇప్పుడు ఇటంగా అట్నే కేర్ చేయకుండా అట్నే ఉండు, నేను పోతా. టెన్షన్ ఏం లేదు, పీస్ఫుల్గా హ్యాపీగా ఉండి అట్నే ఇన్ని రోజులు ఎట్లా కేర్ చేయలేదు, ఇప్పుడు ఇటంగా అట్నే కేర్ చేయకుండా అట్నే ఉండు, నేను పోతా. అంటే పువ్వునే బాధనే ఉండపోనే. అయితే నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు వద్దిగా. నేను అప్పుడు ఏం చేసుకో, నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతా, నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతా. నువ్వు ఎదికొస్తే పనులే పోయినట్టు ఆలోచించకుండా కాన్వర్సేషన్ ఆలోచించు. నేను నీకోసమే ఆలోచిస్తాను, వచ్చి యాక్సెప్ట్ చేసేదాకా అట్నే వెయిట్ చేస్తా. నేను నీకోసమే ఆలోచిస్తాను, వచ్చి యాక్సెప్ట్ చేసేదాకా అట్నే వెయిట్ చేస్తా. వచ్చినప్పుడల్లా ఫ్యూచర్ వేస్ట్ చేయకు, నా కోసం నమ్మలేదు. మీ మమ్మీ డాడీ ఉండి నీకోసమే ఉన్నారు, నా కోసం అయితే కాదు. ఫ్యూచర్ వేస్ట్, ఫ్యూచర్ ఇచ్చింది కూడా వాళ్ళే కదా. ఇంకా నేను లేనప్పుడు నీ హ్యాపీనెస్ ఉంటా అంటే ఇంకా నువ్వు నా గురించి ఆలోచించడం వేస్ట్, ఇక ఆలోచించకే నా గురించి. ఇంకా నేను లేనప్పుడు నీ హ్యాపీనెస్ ఉంటా అంటే ఇంకా నువ్వు నా గురించి ఆలోచించడం వేస్ట్, ఇక ఆలోచించకే నా గురించి. పానానికి ప్రేమ సిక్కులు పెట్టిన వేస్తే ఒక ఫ్రెండ్ లా కూడా ఆలోచించవచ్చు నేను. ఫ్రెండ్, నాకు అసలు ఫ్రెండ్ అని ఒపీనియన్ లేదు పైన, నాకు లవర్ అని ఒపీనియన్ ఉంది. నాకు అసలు ఫ్రెండ్ అని ఒపీనియన్ లేదు పైన, నాకు లవర్ అని ఒపీనియన్ ఉంది. ఈ జన్మ చాలలేది, నా ప్రేమ చూపలేది, నా శ్వాస విడిచిపెట్టు. ఇప్పుడు హ్యాపీ ఉండే చాలు, ఇంకా అంతకంటే ఏం లేదు. నువ్వు లేని హ్యాపీగా ఎట్లుంటా, నువ్వు లేనిది హ్యాపీగా ఉండలేను కాబట్టే కదా. నువ్వు లేని హ్యాపీగా ఎట్లుంటా, నువ్వు లేనిది హ్యాపీగా ఉండలేను కాబట్టే కదా. ఎక్స్పెక్టేషన్స్ నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి వస్తావు అని చెప్పేసి నాకు హోప్ ఉంది, వచ్చేదాకా నేను ఎట్నే చేస్తాను. చెప్పిన ఎంత ట్రై చేసినా నేను లైఫ్లో రాను. అది అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకు. చెప్పిన ఎంత ట్రై చేసినా నేను లైఫ్లో రాను. అది అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకు. పోయావే నన్నిలా గుర్తుకొచ్చినప్పుడు. నేను ఒకటి అడుగుతాను, వాళ్ళు ఒకటే చెప్పు. సరే అడుగు. ఎందుకు సడన్గా చేంజ్ అయిపోయి నా లైఫ్లో కింద కూర్చున్నాను? నాకు అమ్మతో ఉన్నా నువ్వే గుర్తు వస్తున్నావు. ఆమె ఏమని చెప్పమన్నా సరే నీ గురించే చెప్తున్నా, తను అట్లా చేసేది ఇట్లా చేసేది అని చెప్పేసి చెప్పిన. తనుండి నువ్వు నాతో ఉన్నా సరే నీకు ఆమెనే గుర్తొస్తుంది కదా, మరి ఆమె దగ్గరికి వెళ్ళిపో, అంత ప్రేమ ఉన్నాక నా దగ్గర ఎందుకుంటావు అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయినా, రే నేను మొత్తం మేము గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి రియలైజ్ అయినా. నీ గురించి వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే నువ్వేమో అవాయిడ్ చేస్తున్నావు. నాకు ఆమెతో ఉన్నా నువ్వే గుర్తు వస్తున్నావు. ఆమె ఏమని చెప్పమన్నా సరే నీ గురించే చెప్తున్నా, తను అట్లా చేసేది ఇట్లా చేసేది అని చెప్పేసి చెప్పిన. తనుండి
నువ్వు నాతో ఉన్నా సరే నీకు ఆమెనే గుర్తొస్తుంది కదా, మరి ఆమె దగ్గరికి వెళ్ళిపో, అంత ప్రేమ ఉన్నాక నా దగ్గర ఎందుకు ఉంటావు అని చెప్పేసి అన్నది. సరే అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయినా, రే నేను మొత్తం మేము గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి రియలైజ్ అయినా. నీ గురించి వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే నువ్వేమో అవాయిడ్ చేస్తున్నావు. ఉడల్ల గుండె లాగుతుందే ఓ పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా రీజన్, ఆ రీజన్ ప్రకారమే నేను కూడా ఒకప్పుడు అట్లనే ఉండే కదా. అట్లనే నన్ను కూడా వదిలేసే, ఆమె వదిలేసినాక నన్ను వదిలేసి నీ లైఫ్ నేను నిన్ను వదిలేసిన మళ్ళీ నిన్ను వదిలేసిన మళ్ళీ నీ దగ్గరకు వచ్చినా కదా, నువ్వు ఇటం కట్టినొస్తావు అని చెప్పేసి ఒప్పుతున్నా. చెప్తున్నా కదా, ఆమె లైఫ్ నా లైఫ్ వదిలిపెట్టేసి పీస్ఫుల్ గా నాకు వదిలిపెట్టేసి ఆమె కూడా అట్లనే ఉంటది. కావాలంటే ఆమెకు చేంజ్ చేసి నేను మంచిగా చూసుకుంటా. నీ లైఫ్ మీ మమ్మీ డాడీ వాళ్ళతో చూసుకో, ఇంట్లో విషయం అరేంజ్ చేసుకో. ఆమె కూడా ఆమె ఓకే బాయ్. నేను నీ కాల్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటా చూడు. ఓకేనా? వీడియో చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కింద ఇస్తాం. చలో అంతవరకు నెక్స్ట్ వీడియో కలుస్తున్నాం. బాయ్.